పేరు తీసుకోవడం ఇవాళ రేపు ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి మనిషి అంబేద్కర్ 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 అంటున్నారు. అంబేద్కర్ బదులు దేవుడి పేరు తీసుకొని ఉంటే అట్లీస్ట్ వాళ్ళు స్వర్గం అన్న పోతుండే అని చెప్పి అమిత్ షా గారు రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు ఇవి. ఈ వ్యాఖ్యల అగేన్స్టు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మా లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ రాహుల్ గాంధీ పెద్ద ధర్నా చేసినాము పార్లమెంట్లో. అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ వారు అపాలజీ చెప్పాలా, వాళ్ళు క్షమాపణ చెప్పాలా, క్షమాపణతో పాటు వాళ్ళు రాజీనామా చేయాలని చెప్పి మేమందరం డిమాండ్ చేసినాము. కానీ ఈ కించపరిచి మాట్లాడిన విధము అంబేద్కర్ గారి మీద కానివ్వండి, మొత్తము దళిత్ కమ్యూనిటీ మీద, బడుగు బలహీన వర్గాల మీద, అందరి మీద ఏదైతే కామెంట్స్ చేసినారో దాని గురించి మాట్లాడతలేరు. మళ్ళీ ఇమీడియట్లీ వాళ్ళు టాపిక్ డైవర్ట్ చేయాలని చెప్పి వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళందరూ కలిసి పార్లమెంట్ ముందు వాళ్ళు కూడా ధర్నాకి దిగి ఆ ధర్నాలో మా ఎల్ఓపి రాహుల్ గాంధీ మీద చేయి చేసుకున్నారు. వాళ్ళే రాహుల్ గాంధీని అబ్స్ట్రాక్ట్ చేసి పార్లమెంట్ ఎంటర్ కాకుండా కూడా చేసి అల్టిమేట్లీ ఒక ఫేక్ డ్రామా, మొత్తం ఒక డ్రామా లెక్క క్రియేట్ చేసి ఆదివాసీ ఎంపీ మీద అటాక్ చేసినారని చెప్పి అన్ని తప్పుడు వ్యాఖ్యలు చేసినారు. నేను ఇంతకుముందు కూడా చెప్తుండే, మన భారతదేశం నుంచి ఆస్కర్ అవార్డులు ఎందుకు గెలుస్తలేరంటే అందరూ క్రియేటివ్ జీనియస్లు, యాక్టర్లు అందరూ బీజేపీ పార్టీలు ఉన్నారు. వాళ్ళు చేసే డ్రామా చూస్తే కేవలము ప్రజలను మబ్బు పెట్టి వాళ్ళని మిస్గైడ్ చేయాలని ఉన్నది, కానీ వాళ్ళు వాస్తవంగా ప్రజలకు ఉపయోగపడే పనులు ఏవి చేస్తలేరని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. సోల్ అండ్ సోల్ కంట్రోల్, ఒకటే పార్టీ ఉండాలి, ఒకటే లీడర్ ఉండాలి, ఒకటే సుప్రీం లీడర్ నరేంద్ర మోడీ గారు ఉండాలని చెప్పి వారు చేసే ఈ ప్రయత్నంలో మేము వారిని ఖచ్చితంగా అడ్డుకుంటాము. వారు ఏదైతే ఈ హై హ్యాండెడ్నెస్ ఉన్నదో, అంటే మేము ఏమైనా చేసుకుంటాము, కాన్స్టిట్యూషన్ కూడా చేతిలో తీసుకొని మార్చుకుంటాము, మేము ఏమైనా చేసుకుంటాము అని చెప్పి ఏదైతే ప్రవర్తిస్తున్నారో దాని అగేన్స్ట్ మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.